హాయ్ ఫ్రెండ్స్, పాలకూర సింపుల్ ప్రాసెస్లో చాలా టేస్టీగా చేసుకోవచ్చు. అందరికీ చాలా బాగా నచ్చుతుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా ఒక పెనంలోకి ఒక చెంచా జీలకర్ర, ఒక చెంచా ధనియాలు, 4 ఎండుమిర్చి వేసుకొని లో ఫ్లేమ్లో 2 నిమిషాల పాటు వేయించుకుందాం. వేయించుకునే ఒక మిక్సీ జార్లోకి తీసుకొని అందులోకి 10 ఎల్లిపాయలను వేసుకొని కచ్చా పచ్చాగా మిక్స్ చేసుకొని పక్కన ఉంచుకుందాం. ఇప్పుడు స్టవ్ పై పెనం పెట్టుకొని 3 చెంచాల ఆయిల్ వేసుకొని జీలకర్ర, మినప్పప్పు, కరివేపాకు ఇలా దోరగా వేగే వరకు కలుపుకుందాం. అలాగే ముందుగా కట్ చేసి పెట్టుకున్న 2 ఉల్లిపాయలను వేసుకుందాం. ఇలా ఉల్లిపాయలు వేసుకున్న తర్వాత 2-3 నిమిషాల వరకు కలుపుతూనే ఉందాం. అలా కలుపుతూ ఉన్న తర్వాత గోల్డెన్ కలర్ వచ్చేసే వరకు చూద్దాం. ఇలా గోల్డెన్ కలర్ వచ్చాక పక్కన మిక్స్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి కారాన్ని కలిపి 2 నిమిషాలు లో ఫ్లేమ్లో వేయించుకుందాం. 1/2 టీ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ల కారం, 1.5 స్పూన్ ఉప్పు వేసుకొని కలుపుకుందాం. బాగా మిక్స్ అయ్యేలా కలుపుకుందాం. 2 నిమిషాలు లో ఫ్లేమ్లో వేయించుకుందాం. నాలుగైదు సార్లు నీట్గా కడిగి కట్ చేసి పెట్టుకున్న 10 పాలకూర కట్టలను వేసుకుందాం. పాలకూర మొత్తం దగ్గర పడేంత వరకు నిదానంగా లో ఫ్లేమ్లో ఉంచుకొని కలుపుకుందాం. ఇలా దగ్గర పడ్డ తర్వాత మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ వదిలేద్దాం. 5 మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి చూద్దాం. చూసారా, వాటర్ పైనకి వచ్చేసింది. అలా 2-3 సార్లు కలుపుకొని ఇలా మనం కలుపుకోవడం వల్ల అడుగు అంటకుండా ఉంటుంది. మనం కొద్దిసేపు కలుపుకొని మళ్ళీ కొద్దిసేపటి తర్వాత మళ్ళీ మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ వదిలేద్దాం. చూసారు కదా, వాటర్ ఎలా పైనకి వచ్చేసిందో. ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ వదిలేద్దాం. 5 మినిట్స్ తర్వాత చూస్తే ఇలా సైడ్స్కి ఆయిల్ కనబడుతుంది. అలా ఆయిల్ కనబడితే మనకి కర్రీ పూర్తిగా కంప్లీట్ అయినట్లు. మనం క్లియర్గా మంచిగా కలుపుకుంటే చూడండి, మొత్తం దగ్గర పడిపోయింది. ఆయిల్ అనేది సైడ్కి ఎలా కనబడుతుందో దీన్ని బట్టి మన కర్రీ అనేది